హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఎలిమినేటర్ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్ పైన ముంబై ఇండియన్స్ అయితే విజయం సాధించడం జరిగింది. విజయం తర్వాత ముంబై ఇండియన్స్ వచ్చేసరికి ఏ జట్టుతో తలబడబోతుంది, ఎక్కడికి క్వాలిఫై అయింది అనే విషయాల గురించి, అదేవిధంగా మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో ఇప్పటికీ వచ్చేసరికి క్వాలిఫైర్ 1 అయితే అయిపోవడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ పైన ఆర్సీబీ అయితే గెలవడం జరిగింది. ఈరోజు వచ్చేసరికి ఎలిమినేటర్ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్తో అయితే ముంబై ఇండియన్స్ అయితే తలపడింది. మ్యాచ్ మాత్రం అయితే చివరి వరకు అయితే ఓవర్ అయితే సాగిందని చెప్పుకోవచ్చు. ఇరు జట్ల మధ్య ఒక ఫైనల్ మ్యాచ్ ఎలా ఉందో సేమ్ అదే రేంజ్లో అయితే ఉండడం జరిగింది. చాలా ఉత్కంఠంగా అయితే జరిగింది. చివరికి గుజరాత్ టైటాన్ పైన ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 20 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించింది. ముఖ్యంగా ముంబై విజయం సాధించిందంటే ముఖ్యంగా డెత్ ఓవర్లో అద్భుతమైన బౌలింగ్ వేయడం జరిగింది. ట్రెంట్ బోల్ట్ కానీ అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా కీలక టైంలో వాషింగ్టన్ సుందర్ని అయితే అవుట్ చేయడం జరిగింది. అతనితో పాటు రిచ్ గ్లాసన్ కూడా సాయి సుదర్శన్ అయితే అవుట్ చేయడం జరిగింది. 2 వికెట్లు తీయడంతోనే ముంబై ఇండియన్స్కి అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరిద్దరు ప్లేయర్లు అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. మన వాషింగ్టన్ సుందర్ వచ్చేసరికి 40 పరుగులతోనే రాణించడం జరిగింది. అదేవిధంగా మా సాయి సుదర్శన్ వచ్చేసరికి 80 పరుగులతోనే రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు దాటి ఆడుతున్న టైంలో వచ్చేసరికి వీళ్ళిద్దరిని పార్ట్నర్షిప్ బ్రేక్ చేసిన జస్ప్రీత్ బుమ్రా, అది కీలక మలుపు అని చెప్పుకోవచ్చు మ్యాచ్ మొత్తానికి. అదేవిధంగా మన సాయి సుదర్శన్ అవుట్ వచ్చేసరికి గ్లాసన్ అయితే తీయడం జరిగింది. ఇది కూడా 2 వికెట్లు అయితే చాలా అంటే చాలా కీలకం. తర్వాత వచ్చేసరికి గుజరాత్ టైటన్ బ్యాటర్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో అయితే ఓటమికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మ్యాచ్లో వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ముంబై ఇండియన్స్ అయితే పూర్తిగా రాణించడం జరిగింది. బ్యాటింగ్లో వచ్చేసరికి రోహిత్ శర్మ 81 పరుగులతో రాణించడం జరిగింది. జాస్ బేస్లో 47 పరుగులతో రాణించడం జరిగింది. ఇద్దరు ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్ పొజిషన్ స్ట్రాంగ్ అయితే రాణించింది. సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు, తిలక్ వర్మ 25, హార్దిక్ పాండ్యా 22 పరుగులతో రాణించడం జరిగింది. ఓవరాల్గా ముంబై బ్యాటర్లు మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ టైటన్ బౌలర్స్ కూడా మంచి ప్రదర్శన చేశారు. కాకపోతే అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయారని కూడా చెప్పుకోవచ్చు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలో దిగిన మన గుజరాత్ టైటన్స్ బ్యాటర్లు మాత్రమైతే బాగానే రాణించారు. కాకపోతే కీలక టైంలో బ్యాటర్లు అయితే చేతులు ఎత్తేయడంతో ఓటమి ప్రధాన కారణం. అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్ తక్కువ స్కోర్కి అవుట్ అవడంతో మ్యాచ్కి అయితే ఓటమి ప్రధాన కారణం. సాయి సుదర్శన్ రాణించడం జరిగింది. అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ మాత్రమే రాణించారు. వీళ్ళిద్దరు మిగతా బ్యాటర్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో అయితే ఓడిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్ 20 పరుగుల తేడాతో అయితే ఓటమి అయితే చెందింది. ముఖ్యంగా ముంబై బౌలర్ ఈ మ్యాచ్లో అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. పవర్ ప్లేలో దాటికి ఇచ్చిన, మిడిల్ ఓవర్లో దాటికి ఇచ్చిన, డెత్ ఓవర్లో అయితే చాలా అంటే చాలా పటిష్టంగా అయితే బౌలింగ్ వేయడం జరిగింది. అదే వాళ్ళ విజయాన్ని అయితే కబట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసి విజయం దక్కించుకున్న ముంబై ఇండియన్స్ మాత్రమైతే క్వాలిఫై 2కి అయితే వెళ్ళడం జరిగింది. క్వాలిఫై 2లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్తో అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి జూన్ 1న అయితే జరగబోతుంది అహ్మదాబాద్ వేదికగా. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనే విషయాలు అయితే వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.